నమస్తే అందరికీ. ఈరోజు నేను బడంగ్‌పేట్ మున్సిపాలిటీలో బడంగ్‌పేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఇంటర్నేషనల్ స్కూల్‌కి బ్యాక్ సైడ్‌లో ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి మంచి హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. ఓనర్‌కి అత్యవసరం ఉండడం వల్ల మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే తక్కువ ధరకే సేల్ చేస్తున్నారు. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, రేట్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓనర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. హౌస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే హౌస్ వచ్చేసి మనకి 2045 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. 100 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. 2.5 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎంసీఆర్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. బడంగ్‌పేట్ మున్సిపల్ పరిధిలో వస్తుందండి ఇది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్‌కి అయితే ఎగ్జాక్ట్‌గా 1 కిలోమీటర్ ఉంటుంది. బాలాపూర్ ఎక్స్ రోడ్‌కి అయితే ఇది 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌కి అయితే హార్డ్లీ 10 మినిట్స్‌లో రీచ్ అవుతామండి. డిస్టెన్స్ వైస్‌గా చూసుకున్నట్లయితే 5.5 కిలోమీటర్ టు 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసి టీసీఎస్ ఆదిబట్లకి ఇది 6.5 కిలోమీటర్ టు 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఏదైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా చూస్తున్నామండి. ఫుల్‌గా డెవలప్ అయింది. మంచి లొకేషన్‌లో ఉంటుందండి. ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉంటుంది. చాలా మంచి ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది. హౌస్‌కి వచ్చేసి ఇండివిడ్యువల్‌గా బోర్ వేయించారండి. డైరెక్ట్‌గా ఓనర్ ప్రాపర్టీ అండి. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి ఎవరైనా 100 స్క్వేర్ యార్డ్‌లో హౌస్ రీసేల్ అయితే ఉన్నా పర్లేదు. మార్కెట్‌లో ఉన్న తక్కువ ధరకి కావాలనుకున్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి హౌస్ యొక్క ఎలివేషన్ అంతా చూస్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూస్తున్నాము అండ్ గేట్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్‌గా 2.5 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. హౌస్ యొక్క డైమెన్షన్ మంచి డైమెన్షన్‌లో ఉందండి. 20 ఫ్రంట్ సైడ్ ఉంది. 45 వచ్చేసి డెప్త్ ఉందండి. 2 బీహెచ్‌కేతో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం హౌస్ లోపలికెళ్ళేసి ఇక్కడ ఇంటీరియర్ కూడా చేయించారని చెప్పాం కదా! ఏ విధంగా ఇంటీరియర్ చేయించారు, ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ అంతా క్లియర్‌గా చూయించు. రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది. 2 లేదా 3 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక చిన్న సైజ్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకి కార్ అనేది నీట్‌గా పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హౌస్‌కి వచ్చేసి బోర్ వేయించడం జరిగింది. సంప్ ఏరియా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి కంప్లీట్‌గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఏశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ పైన వచ్చేసి వైట్ కలర్ ప్యూర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా వదిలారు. వాష్ ఏరియా అటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ప్రొవైడ్ చేస్తారండి. 100% టేక్ వుడ్ తోటి చౌకోటు మెయిన్ డోర్ అనేది చేయించడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్కి వచ్చేసి టైల్స్ తోటి ఇక్కడ ఎలివేషన్ టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. నీట్ గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. సో ఇందాక మనము స్టార్టింగ్ లో హౌస్ కి ఇంటీరియర్ చేయించారని చెప్పారు కదా, ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. హాల్ ఏరియాలో ఉన్నటువంటి ఇంటీరియర్ ఏరియా అంతా చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్ లో ఇక్కడ విండో రావడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా చూస్తున్నాము. చాలా నీట్ గా ఇక్కడ సీలింగ్ అనేది చేయించుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా చూస్తున్నామండి. టీవీ యూనిట్ పాయింట్ కూడా చేయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఆర్చ్ లాక్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ అని పెట్టారు వీళ్ళు. చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ లాంటి వర్క్ అంతా చూస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా చూయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్‌లో వచ్చేసి ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది చేయించుకోవడం జరిగిందండి. ఇంటీరియర్ వర్క్‌లో భాగంగా. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా చూయిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ సెటప్ చేశారండి. చిన్న సైజ్‌గా పూజా రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా మరొకసారి చూస్తున్నామండి. చాలా నీట్‌గా సీలింగ్ అనేది చేయించుకుంటున్నారు. అండ్ ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో ఓనరే డైరెక్ట్‌గా ఈ హౌస్ అనేది సేల్‌కి పెట్టడం జరిగిందండి. వాళ్ళకి అత్యవసరం ఉండడం వల్ల మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాల్యుయేషన్ పాయింట్ అంతా చూస్తున్నాము. ఈ హౌస్ వచ్చేసి మనకి 20x45 డైమెన్షన్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియాకి ఇక్కడ వెళ్ళడానికి డోర్ రావడం జరిగిందండి. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ అంతా చూస్తున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అవుతుందండి. మాస్టర్ బెడ్రూమ్ మనం కొంచెం పెద్ద సైజ్‌గా రావడం జరిగింది. ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేది చేయించుకోవడం జరిగిందండి. కబోర్డ్ వర్క్ అంతా క్లియర్‌గా చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ అనేది రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి లో రూఫ్ కూడా రావడం జరిగిందండి. ఎక్స్‌ట్రా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కామన్ వాష్‌రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఒకటి కామన్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌కి సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్‌గా చూస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్‌గా రావడం జరిగింది.
ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. నీట్‌గా కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎంసీఆర్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి. మెయిన్ రోడ్‌కైతే 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. 100 స్క్వేర్ యార్డ్‌లో ఉంటుందండి. మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే తక్కువ ధరకే సేల్ చేస్తున్నారు. రేట్ వచ్చేసి కేవలం 66 లక్షలు మాత్రమే చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన ఉన్న ఓనర్ నెంబర్‌కి కాల్ చేసి ఎవరైనా తక్కువ బడ్జెట్‌లో రీసేల్ హౌస్ అయినా పర్వాలేదనుకున్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వండి. ఈ లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.